సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్లన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఇక్కడిది మీరు అన్నదానికి ఎట్లా చూడాలంటే, ఇప్పుడు అందరూ ఎన్నో విషయాల గురించి బాధపడుతూనే ఉంటారు. దీన్ని మనం ఏమంటారు అంటే ట్రాపికల్ ప్రాబ్లమ్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్, ఏజ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు చిన్న పిల్లోనికి ప్రాబ్లం ఏముంటుంది అంటే, వానికంటే ఎక్కువ టాల్ ఉన్న వాడిని చూస్తే నేను పొట్టిగానే ఉండిపోతానా అని ఒకటి ఉంటుంది. ఆడపిల్లలకి ఎట్లుంటే జుట్టు, నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తుంటే కాబట్టి జుట్టు, అంటే ఎవరికి పెద్ద జుట్టు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, అందరికి అన్ని ప్రాబ్లం ఎల్లప్పుడూ వర్తించదు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఆ హైట్, జుట్టు సైజు, బ్యూటీ, ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు 20s, mid-20s, 30s వచ్చినా కొంతమంది కంటిన్యూ అవుతుంది. కానీ జనరలీ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ. అంటే వాట్ వాజ్ ఎఫెక్టింగ్ యూ యాజ్ అ టీనేజర్ డజంట్ ఎఫెక్ట్ యూ ఇన్ యువర్ 20s. మెయిన్ గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక, ఒక మిడిల్ ఏజ్ వచ్చాక ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా హ్యూమన్ బీయింగ్ మెచ్యూర్ అవుతారు. అంటే యువర్ ప్రాబ్లమ్స్ చేంజ్. ఇట్స్ నాట్ దట్ ప్రాబ్లమ్ గోస్ అవే, బట్ ఇప్పుడు ముందున్న ప్రాబ్లం నాకు ఇప్పుడు లేదు, ఉండదు. ఎస్. సో ఇప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈ 20s లో ఉన్న వాడి ప్రాబ్లం ఏముంటుంది, he has various issues to deal with, financial and personal, and he has to get married, settled in life, whatever. ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఒక 50-year-old రిటైర్డ్ ఆర్ నియర్ టు రిటైర్మెంట్ పర్సన్, 55-year-old ఉండదు. వాళ్ళకి వేరే రకం ఉంటుంది. సో ఈ 20s లో ఉన్న వ్యక్తి హెల్త్ గురించి అసలు కేర్ కూడా చేయడు, బట్ ఆ 50s లో ఉన్నకి మెయిన్ హెల్త్. సో లైఫ్ హెల్త్ అయిపోతుంది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తికి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా, మీరు ఎంత ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా సంపాదించినా, దే డోంట్ సీ అ హోప్ సో ఫార్ అవే, బికాస్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. అది ఎంత డబ్బులు పెట్టకుండా రాదు వచ్చేగా. సో నేను ఏమన్నా ట్రాపికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నోనికి వేరే ప్రాబ్లం ఉంటుంది, యూఎస్లో ఉన్నోనికి వేరే ప్రాబ్లం ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ట్రాపికల్ ప్రాబ్లమ్స్ శాస్త్రం అడ్రస్ చేయదు. అయినా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని పూజలు ఉన్నాయి, దానివల్ల మీకు ఇట్లా అవుతుంది, చేయండి మంచిగా ఉంటుంది అని ఉన్నాయి. బట్ శాస్త్రం అనేది ఎట్లా అడ్రస్ చేస్తుందంటే పురుషార్థం. ఓకే. శాస్త్రం కర్మలు చెప్పింది పురుషార్థం బట్టి. పురుషార్థం అంటే ఇప్పుడు ఉన్న అన్ని గోల్స్ ఆఫ్ లైఫ్ ని మనం క్లబ్ చేసి చూడొచ్చు. ఏంటంటే ధర్మ ఫస్ట్ అంటారు, కానీ ధర్మ కాదు. ఫస్ట్ అర్థ, కామ, ధర్మ, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. అక్కడ ఆర్డర్ మనం మార్చాలి. అర్థ అంటే అర్థ్యతే, అంటే నాకేం కావాలి ఇప్పుడు, వాట్స్ మై నెసెసిటీ, అది అర్థ పురుషార్థం. కామ పురుషార్థం అంటే నాకు ఇంకొంచెం లగ్జరీ, ఆశ, లగ్జరీ. ఆ ధర్మ మార్గంగా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకోను. నెక్స్ట్ వచ్చేసి ధర్మ పురుషార్థం, అంటే ఒక కాజ్ కోసం లైఫ్ని డెడికేట్ చేయడం, ధర్మ పురుషార్థం. నెక్స్ట్ వచ్చేసి మోక్ష పురుషార్థం. ఓకే. సో ఫస్ట్ మనం ఒక వేగ్ లైఫ్ అంటే అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నా, అందరూ అది చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అర్థం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో కూడా వాళ్ళు నామం పెట్టుకున్నారు, నేను నామం పెట్టుకుంటా, వాళ్ళు మెడలో తీసుకున్నారు, నేను వేసుకుంటా, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇదొక జంతు ప్రవృత్తి. అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్. నా పెద్దలు అట్లా చెప్పారు, అట్లా చేయమని అట్లా చేస్తున్నా. అంటే విచక్షణ లేని జీవితం. ఓకే. అది ధర్మమా అధర్మమా, లేకపోతే అసలు ఏంటి, అసలు ఏది కరెక్ట్, ఏది చెయ్యాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏం లేదు. టోటల్లీ మమేకం అయిపోయి ఏదో బతుకుతాం అది. సో అక్కడి నుంచి మనం రావాల్సింది ఏంటంటే, ఒకటి నాకు అసలు ఏం కావాలి అనే నిశ్చయం చేసుకోవడం. సరే అది మోక్షం కాకపోయినా ధర్మమా, అర్థనా, కామనా, ఏం కావాలి, వాట్ ఆమ్ ఐ కమిటెడ్ టు, వాట్ మేక్స్ మీ హ్యాపీ, వాట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ. సో ఒక్కటి సెలెక్ట్ చేసుకో, అర్థ పురుషార్థమా, కామ పురుషార్థమా, ధర్మ పురుషార్థమా, సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఈ అర్థ, కామ, ధర్మ, మోక్షాలలో ఇదొక ల్యాడర్ లాగా. పీపుల్ గ్రో అంటే ఫస్ట్ ఒక స్వాభావిక జంతు ప్రవృత్తి, నేను అదే ముందు కూడా అదే స్టార్ట్ చేసిన, ఒక స్వాభావిక జంతు ప్రవృత్తి నుంచి ఫస్ట్ ఇది నా పురుషార్థం అనే సంకల్పం తీసుకోవడం. ఓకే. అంటే నా లైఫ్ దీనికోసం ఒక గోల్ ఉండాలి, ఒక గోల్. ఆ గోల్ పొందుతూనే చూడడం ఏంటంటే, సో అక్కడ నుంచి మనం కామ్య పురుషార్థం తర్వాత మళ్ళీ ధర్మ పురుషార్థం. నేను ఎన్నిసార్లు నాకు ఎన్ని కావాల్సింది నాకు ఇచ్చినా నాలో నిజంగా ఆ సంతృప్తి అనేది, నిజమైన సంతృప్తి నేను
నాకు రావట్లేదు. నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఎవరెన్ని చేసినా నిజమైన సాటిస్ఫాక్షన్ రాదు. ఇప్పుడు చాలా ధనవంతులకి అత్యంతం ధనం ఉన్న వ్యక్తికి అసలు ఈ రోజు స్ట్రగుల్ అయ్యే హ్యాండ్ టు మౌత్ వాళ్ళకి నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏం తేడా అంటే ఒకరి దగ్గర ధనం ఉంది, ఒకరి దగ్గర లేదు, అంతే. మనిషి ఏమి ఎగ్జాల్టెడ్ అయిపోడు ధనం రాగానే. It's the same person inside. You are the same person. Yes. It's just that you have money, this fellow doesn't have. ఇప్పుడు డబ్బులు లేనివాడు స్ట్రగుల్ అయ్యేవాడు ఏమనుకుంటే డబ్బులు ఉన్న వాడి దగ్గర అన్ని ఉన్నాయి అనుకుంటాడు. మనకేం ప్రాబ్లం. యాక్చువల్లీ ప్రాబ్లం అందరికి ఉంది, బట్ వీడు అట్లా అనుకుంటుండని వానికి సాటిస్ఫాక్షన్. అరే వీడు అట్లా అనుకుంటున్నా అందుకే నేను జర గొప్ప అని ఒక సాటిస్ఫాక్షన్. లేకపోతే వానికి కూడా అట్లనే ప్రాబ్లమ్స్ ఉంది. దే డీల్ విత్ ద సేమ్ ఇష్యూ. ఎవ్రీవన్ డీల్స్ విత్ సేమ్ ఇష్యూ బికాస్ హ్యూమన్ ఇస్ ద సేమ్ ఇన్ ద కోర్ లెవెల్. We are all undissatisfied, self-conscious, dissatisfied. We are all conscious about our dissatisfaction. So everyone, మనం ఎంత దాన్ని ఎన్ని ఆభరణాలతో దాన్ని డెకరేట్ చేసినా dissatisfaction cannot be removed. సో ఇట్లా ఒక గ్రోత్ అంటే స్లోలీ వన్ మెచ్యూర్స్ ఇంటూ వైరాగి. ఓకే, ఈ వైరాగి అంటే మోక్ష పురుషార్థం నిశ్చయించుకునేవాడు. సో ఇప్పుడు ఈ వైరాగ్యం అనేది అందుకే నేను ఏం చెప్తాను, ఇది ఒక అడ్వైస్తో అయ్యేది కాదు, ఇది ఒక మిషనరీ జీల్తో చేసేది కాదు. ఎవరికి ఎట్లా అంటే ఇప్పుడు జీవులు ఇప్పుడు ఏజ్ బట్టి మనం చెప్పలేము. ఒక వైరాగ్య జీవుడు చిన్నప్పటి నుంచే వైరాగ్యాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఎలాగైతే శుక మహర్షి అని ఒక ఆయన, శుక మహర్షి వేదవ్యాసుల వారి సంతానం. ఆయన పుట్టినప్పుడే ఒక స్టోరీ అంటే ఆయన పుట్టినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బట్టలు లేకుండా అట్లా బాయ్ హూస్ యంగ్ హూస్ బార్న్ జస్ట్ వాక్స్ అవే. ఓకే, నాన్నగారు వేదవ్యాసుల వారు, మళ్ళీ వేదవ్యాసుల వారికి వైరాగ్ ఇట్లాంటి ఎగ్జాల్టెడ్ జీవ పుట్టకపోతే ఎవరు పుడతారు? సో ఈ నాన్నగారు పిలుస్తారా రానా ఆయన నీకు యజ్ఞోపవీతం చేస్తా అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అది శుక బ్రహ్మ అంటారు నేను. హీస్ లైక్ ఆల్మోస్ట్ హీ బోర్న్ విత్ అంటే తను పుట్టిందే ఎగ్జాల్టెడ్ యోని. ఇప్పుడు ఎగ్జాల్టెడ్ అంటే చాలా ఉత్తమమైన. ఇప్పుడు ఉత్తమమైనది అంటే అది కూడా ఒక సబ్జెక్టివ్ వర్డ్. సబ్జెక్టివ్ అంటే ఇప్పుడు మీకు ఉత్తమం వేరే అవ్వచ్చు, నాకు ఉత్తమం వేరే అవ్వచ్చు, ఆయనకు ఉత్తమం వేరే అవ్వచ్చు, ఎవరు. అంటే ఇప్పుడు ఒక ధన కోణంలోనే ఆలోచించే వాడికి ధనం ఉంటేనే ఉత్తమము. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్న వాడికి అట్లా టాలెంట్ ఉండడం ఉత్తమం. సో ఇప్పుడు మనం చాలా అంటే ఒక శాస్త్రపరంగా ఉత్తమం ఎవరు అంటే వైరాగ్యం. సో అందుకే మనం కొంతమంది చూస్తాం చిన్న వయసు నుంచే వాళ్ళలో వైరాగ్య ప్రదర్శన కనిపిస్తుంది, వాళ్ళ జ్ఞానం వైపు ప్రవృత్తి కనిపిస్తుంది, వాళ్ళు డైరెక్ట్ గా సన్యాసాశ్రమంకి ఎంటర్ కూడా అయిపోతారు. సో ఇది అదొక డిఫరెంట్ థింగ్. సో కొన్నిసార్లు ఏజ్ తో రాదు, కొన్నిసార్లు ఏజ్ లేకుండానే వచ్చేస్తుంది. సో ఆ జీవుడు యొక్క జర్నీ మనకు అర్థమవుతుంది. సో ఇది మెచ్యూర్ జీవన, ఉత్తమమైన జీవుడా, లేకపోతే యూనో జస్ట్ అందరిలాగా బతికే టైప్. సో ఇది ఒక టోటల్ పురుషార్థ ఫ్రేమ్వర్క్. సో ఈ పురుషార్థంలో ధర్మ అర్థ కామ పురుషార్థాలు ఎలా సాధించుకోవాలని చెప్పేదే కర్మకాండ రూప వేదం. జ్ఞానకాండ రూప వేదం మోక్షం ఎలా పొందాలి అని చెప్పేది జ్ఞానకాండ రూప వేదం. ఇక్కడ మీకు చర్చనీయాంశం ఏంటంటే ఎన్నో సంప్రదాయాలు ఎన్నో వ్యాఖ్యానాలు రాశాయి భగవద్గీత మీద, వేదాంత శాస్త్రం మీద, ఉపనిషత్తుల మీద. వాళ్ళందరూ సిద్ధించింది ఏంటంటే మోక్షం అనేది పరలోక గమనం అని. ఆ పరలోక గమనం అనేది మోక్షం అనేది ఎక్కడా వేదాంత శాస్త్రంలో ఒక్క వాక్యం కూడా లేదు. ఓకే, అదొక ట్రాజెడీ ఈ సంప్రదాయాలు. ఓకే, అంటే నిజంగానే పరలోకం అనేది ఇప్పుడు నేను ఏమన్నా మీరు నా వర్డ్స్ ని క్లియర్ గా మార్క్ చేసుకోండి. నేనేమన్నా పరలోకం అనేది మోక్షము అని చెప్పే వాక్యము వేదాంత శాస్త్రములో ఎక్కడా లేదు. వేదాంత శాస్త్రంలో లేనప్పుడు ఆబ్వియస్లీ భగవద్గీత ఏం శాస్త్రం? వేదాంత శాస్త్రం. ఆబ్వియస్లీ భగవద్గీతలో కూడా లేదు. సో నేను ఈ ఛాలెంజ్ చాలా మందికి వేసిన, మీరు నాకు భగవద్గీతలో వైకుంఠం అనే పదం చూపించండి, గోలోకం అనే పదం చూపించండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ కపోల కల్పనలు. అంటే ఈ పదాలు శాస్త్రాలు ఉన్నాయమ్మా, పదాలు పురాణాల్లో వైకుంఠం అని, కైలాసం అని, ఇంకొకటి అని, ఇట్లా చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలని మోక్షంగా భావించడం భ్రాంతి. అయితే అంటే రకరకాలుగా చెప్పారు, చాలా మంది పెద్దలు చెప్తారు వైకుంఠ మార్గం అంటారు, మోక్ష మార్గం అంటారు. మీ దృష్టిలో అసలు వైకుంఠ మార్గం ఉందా, మోక్ష మార్గం లేదా, ఉందా లేదా? అది ఇప్పుడు నేనేమన్నా పురుషార్థం మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ముక్తిని పొందడం. అంటే ఇప్పుడు కష్టం ఉన్నవాడికి మోక్షం ఏంటి? కష్టాన్ని నుంచి విముక్తి, అంతే కదా. ఇప్పుడు తిరుపతికి పోయి కష్టం ఉన్నవాడు ఏం మొక్కుంటాడు? నా కష్టం తీసేసుకో. ఓకే, ఇప్పుడు ఈ వైరాగ్య ఎవరు?
వైరాగ్యం అంటే ఏం చూసేవాడంటే నేను ఈశ్వరుడు నాకు ఏం ఇచ్చినా, నేను ఎక్కడ పోయినా కానీ నాకు కావాల్సిన మోక్షం నాకు దొరకట్లేదు. ఇప్పుడు మోక్షం అనేది నేను మీకు ఏం చెప్పిన, సెల్ఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఐఎమ్ ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ మై డిస్సాటిస్ఫాక్షన్, నా అపూర్ణత్వాన్ని. ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ మై అపూర్ణత్వం. సో దీని నుంచి విముక్తి. సో ప్రాబ్లమ్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఈజ్ నాట్ ట్రాపికల్, ఇట్ ఈస్ ఫండమెంటల్. ఫండమెంటలీ ఎవ్రీ వన్ ఈజ్ డీలింగ్ విత్ అపూర్ణత్వం. ఈ అపూర్ణత్వమే హర్ట్గా, బాధగా, గిల్ట్గా, శోకంగా వేరే రూపాల్లో. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ మోక్షం అంటే ఏంటి అసలు? మనిషి అంటే నన్ను ఇంకా క్వశ్చన్ అంటే సార్, మోక్షం అంటే మనకి ఈ మళ్ళీ జన్మ లేకపోవడమా? అంతే కదా. వైకుంఠమైనా మోక్షమైనా అసలు మానవ జన్మ కాదు, ఏ జన్మ లేకపోవడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఈ మోక్షాన్ని మనం ఫస్ట్ మోక్షంతో ఉందాం, తర్వాత వైకుంఠం అనేది మీరే ఆన్సర్ ఇస్తారు. ఓకే. సో మోక్షం అనేది ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ టైం. అమృతత్వం అంటారు, అమరణ ధర్మత్వం, అమృతత్వం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మార్టాలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టైం, ఫ్రీడమ్ ఫ్రమ్ స్పేస్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ బౌండ్ ఇండివిజువల్, సో ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టైం అంటే ఇస్ అ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఫ్రీడమ్. ఓకే. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ అన్నిటి ఎట్లా వస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ద సంప్రదాయస్, ఆస్తిక సంప్రదాయస్ హ్యావ్ అరైవ్డ్ అట్ అవిద్య అనేది సంసార కారణం. అవిద్య అంటే వాస్తవంగా ఏముందనేది నాకు తెలియదు. ఎందుకంటే గీతా శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చాలా చాలా క్లియర్గా 5th chapter 14th verse, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇప్పుడు ఉన్నదంతా పరమాత్మనే అని చూసేవాడికి ఇంకేం అవసరం లేదు, కానీ అందరు ఎందుకు చూడట్లేదు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అదే కదమ్మా. ఇప్పుడు అందరు ఉన్నదంతా పరమాత్మ అంటే వాడెందుకు దీని గురించి తాపత్రయపడుతున్నాడు, ఈ మీద దాని గురించి తాపత్రయపడుతున్నాడు, వీళ్ళందరి బాధ ఏంటి అసలు? వాడి దృష్టి, వాడి మనస్తత్వం బట్టి ఉంటుంది కదా. ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నది ఉట్టి ఈశ్వరుడే అని వాళ్ళకి తెలియదు. అంటే అది ఆవృతమై ఉంది జ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తద్వారా ఎవరికి వాళ్ళు నేనింతే, నేను ఇది సాధించాలి, నేను ముక్తుడవ్వాలనేది కూడా అజ్ఞానమే. ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఎవడు బద్ధుడు, ఎవడు ముక్తుడు? సో నేను ముక్తుడవ్వాలి, నేను బద్ధుడిని, రెండు అజ్ఞానమే. అజ్ఞానం ద్వారానే వచ్చిన, కానీ అజ్ఞానం అనేది ఇది మనల్ని కళ్యాణానికి తీసుకుపోతుంది. సార్ మీరు చెప్పింది బాగుంది. అయితే మన చరిత్రలో చాలా మటుకి చాలా అన్నమయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, వీళ్ళందరూ మోక్ష మార్గం, పుండరీకుడు కావచ్చు, పాండురంగ స్వామి, వీళ్ళందరూ కూడా ముక్తి మార్గము, మోక్ష మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళే. సో వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు అంటారు. ఇవన్నీ తప్పు అంటారా? ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళ కాదా అంటే నేను గొప్పోళ్ళ అంట. ఓకే. వాళ్ళు ముక్తి పొందారా లేదా అంటే వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు రాసుకొని వెళ్ళారు, నేను మోక్షం పొందా, నాకు జ్ఞానం ఉంది, వాసుదేవ సర్వం. నేనేమన్నా భగవద్గీత శాస్త్రం వైకుంఠానికి వెళ్ళారు, వైకుంఠం నుంచి రథం దిగిందని చాలా మనకు చరిత్రలో చెప్తున్నారు. అవును, చరిత్రలో ఏంటంటే అవి కొన్ని పురాణిక్ డిస్క్రిప్షన్ బట్టి అట్లా ఉంది. కానీ దాన్ని గనక వాళ్ళు మోక్షము అంటే అది భ్రాంతి. అది మోక్షం అని మనం ఫిగరేటివ్ అనొచ్చు. ఫిగరేటివ్ అంటే ఏంటంటే, సింహంలా ఉన్నాడు ఈ అబ్బాయి అంటే, అబ్బాయి నిజంగా సింహం కాదు, సింహం లాగా ఉన్నాడు. గౌణ ప్రయోగం అంటారు. గౌణ ప్రయోగం అంటే ఒక గుణం. అంటే ఈ అబ్బాయి కూడా ధైర్యవంతుడు, సింహం ధైర్యం ఉంది. సో ఈ అబ్బాయి సింహం లాగా, ఇంత బాగా తల్లిని చూసుకున్నారా సింహం లాగా, వాడెవర్ ఇట్స్ అ ఫిగరేటివ్ యూస్. సో 1-2 చోట్లు అట్లా శాస్త్రంలో కొన్నింటిని ప్రేజ్ చేసినా అది ఫిగరేటివ్గానే తీసుకోవాలి, నాట్ లిటరల్. అంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రతి స్తోత్రంలో, హనుమాన్ చాలీసాలో ఏ స్తోత్రం తీసుకున్నా, ఈ స్తోత్రం నువ్వు 100 సార్లు చదివితే ముక్తుడు అయిపోతావు, మళ్ళీ అది అవుతారా? నేను ఏమంటున్నా, అర్థవాదం కూడా. అర్థవాదం ఎందుకు అంటే టు మోటివేట్ దిస్ పర్సన్. అంటే నువ్వు మళ్ళీ ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం ద్వారా నీకు ఏదో ఒక రోజు గురువు దొరుకుతాడు, ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానం ద్వారానే ముక్తుడు పోతావు. ఎందుకంటే సర్వ కర్మలు అంటే కర్మను, ఇప్పుడు మోక్షం అంటే ఇంకొక దేర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ మోక్షం. ఒకటే మోక్షం అనేది ఏంటంటే ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ ఫ్రమ్ టైం సైకిల్, బర్త్ అండ్ డెత్, ఇది ఒక ఫ్రీడమ్. ఇంకొక ఫ్రీడమ్ ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్, ఫ్రీడమ్ ఫ్రమ్ సంసార, అది మోక్షం. ఇప్పుడు ఈ మోక్షం అనేది ఇంకోటి విధంగా చూస్తే నాకు పుణ్యపాపాల నుంచి విముక్తి. ఓకే, పుణ్యపాపాల నుంచి విముక్తి ఎలా పొందుతాడు మనిషి అంటే,
సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇది శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం. సర్వం కర్మ అఖిలం. ఇప్పుడు ఈ సర్వంలో లేదు పాపాల గురించి మాట్లాడలేదు, ఉట్టి పుణ్యం గురించి మాట్లాడలేదు. సర్వం అఖిలం, అన్ని కర్మలు నువ్వు చేసేది, చేసినవి, పుణ్యము పాపము, అన్ని కర్మలు, సర్వం కర్మ అఖిలం హే పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం ద్వారా అన్ని పోతాయి. జ్ఞానం ద్వారానే, జ్ఞానం పొందితేనే అన్ని కర్మలు పోయి ఉన్నదంతా ఈశ్వరుడే అని నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్, ఇప్పుడు ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలని త్యజించు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కాదు, ఉపదేశం యొక్క అంతంలో చెప్తారు. సర్వధర్మాలని త్యజించు అర్జునుడికి చెప్తాడు. సర్వధర్మాలని త్యజించు. దీన్ని ఉపసంహార వాక్యం అంటారు. ఉపసంహారం అంటే టీచింగ్ ఎండ్ అయ్యే వాక్యం. టీచింగ్ ఎండ్స్, ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ టీచింగ్. సో సర్వధర్మాలని త్యజించు అనేది ఒక అడ్వైస్ కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు, మీరేంటి అద్వైతులు మీకేం తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ అన్ని కర్మలు అన్ని దేవతలను విడిచిపెట్టేసి నా దగ్గర వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మెయిన్ పూజ చేయాలంటే వేదంలో అలా చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఏదేదో చెప్పడానికి ఇది వేరే శాస్త్రం కాదు. భగవద్గీత వేదం యొక్క అర్థం ఉన్నది భగవద్గీతలో. సో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పూజ చేయి, అన్ని కర్మలు ఇడిచిపెట్టు, వేరే దేవతలు అందరూ అర్థములు, నా కిందున్న వాళ్ళంతా శివుడు నా కిందున్నాడు చెప్పలేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సర్వధర్మాన్ అంటే అక్కడ ధర్మం అధర్మం రెండు వస్తాయి, సర్వ కర్మలు వస్తాయి. ఈ సర్వ కర్మలను త్యజించంటే ఇది మన సంకల్పంతో ఇప్పుడు నేను కూర్చొని సర్వ కర్మలను త్యజించాలంటే వాళ్ళ కాదు, అది జ్ఞానం ద్వారానే. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే కర్మణి అకర్మయ పశ్యేత్. ఇది మనం దర్శించేది, శాస్త్రం ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో సర్వధర్మాన్ పరిత్యజ్య. అప్పుడు ఉన్నదంతా ఈశ్వరుడే. మామేకం శరణం వ్రజ. సో సర్వ కర్మలు లేనప్పుడు అదే మోక్షం. అహం త్వా సర్వ పాపేభ్య, ఎందుకంటే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సో అహం త్వా సర్వ పాపేభ్య, అన్ని పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈశ్వరుడు జీవుడికి మోక్షం ఎలా ప్రసాదిస్తాడు? మీరు చెప్పండి. అంటే ధర్మాన్ని అన్ని త్యజించి, అంటే ధర్మం అధర్మం ఏదున్నా నీ కర్మ అన్ని వదిలేసుకుని సర్వం నేనే అనుకుని నువ్వు చేసే జ్ఞానం ద్వారా. సింప్లీ ఈశ్వరుడు తన జ్ఞానం అంటే నేనెవరో అనే జ్ఞానం ఇస్తే సర్వకర్మలు తొలుగుతాయి. దీనికి 10వ అధ్యాయంలో 11వ శ్లోకం. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. సో నేను మోక్షం ఎలా ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పిండు. 11వ శ్లోకంలో ఎలా? తేషాం అంటే ఈ జీవుల కొరకు, తేషామేవ అనుకంపార్థం నేను మోక్షం ఎందుకు ఇస్తానంటే కరుణ, నాకు వీళ్ళ మీద ఉన్న కరుణ. ఎందుకంటే నిజంగా నువ్వు నేనే, కానీ నువ్వు నేనే ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అని నువ్వు అనుకుంటున్నావు. సో అనుకంపార్థం అంటే ఒక కంపాషన్తో. నాశయామి అజ్ఞానజం తమః అంటే డార్క్నెస్ అంటే ఏంటి? చీకటి. ఈ చీకటి అంటే ఏంటి? వెలుగుని కప్పేది చీకటి. కానీ నిజంగా చీకటి సూర్యుడి యొక్క వెలుగుని కప్పగలుగుతుందా? లేదు. సో ఈ చీకటి అనే అజ్ఞానజం తమః, మనసులో ఉన్న చీకటి నీ అజ్ఞానాన్ని తొలగించుకొని నాశయామి అజ్ఞానజం తమః అంటే నేను డిస్ట్రాయ్, ఐ విల్ రిమూవ్, నేను దీన్ని తొలగిస్తాను. ఎలా? మోక్షం, వైకుంఠం ఇచ్చా, గోలోకం ఇచ్చా, ఏమిచ్చి? సో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞానం అనే దీపం నీ మనసులో వెలుగుతుంది, అప్పుడు నీకు అజ్ఞానం ఉండదు. ఉన్నదంతా ఈశ్వరుడే, జీవుడు లేడు, జగత్ లేడు, ఉన్నది ఈశ్వరుడే, వాసుదేవ సర్వం. మరి దీనికి విపరీతంగా అర్థం చేసుకుంటారు చాలా మంది. అర్థం చేసుకొని కర్మ ఉంది అంటారు. అప్పుడు వేదవ్యాసుల వారు ఏమన్నారు? కర్మణ బధ్యతే జంతువు, వాడో జంతువు. వేదవ్యాసుల వారు ఏమన్నారు? కర్మణ బధ్యతే జంతువు. ఇక్కడ జంతువు అనేది శాస్త్రం చాలా పర్టికులర్గా నింద చేస్తుంది, ఎస్పెషలీ వేదాంత శాస్త్రం. మూర్ఖుల నింద చాలా చాలా గట్టి ఉంటుంది. అథ యహ
అన్యం దేవం ఉపాసతే, అన్యః అసౌ అన్యః అహం అస్మి ఇతి, యథా పశురేవ దేవానాం. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదం యొక్క వాక్యం 1:4-10. ఓకే. అన్యాం దేవతాం ఉపాసతే అన్యః అసౌ అన్యః అహం అస్మి ఇతి. ఓకే. వీడు జంతువు, వీడు దేవతలకు ఒక జంతువు లాంటి వాడు. అంటే ఈశ్వరుడు వేరే, నేను వేరే, నేను ఎక్కడికో పొందాలి, నేను వైకుంఠానికి పోవాలి, గోలోకానికి పోవాలి, ఆడ దాండి ఆడాలి, లేకపోతే వైకుంఠంలో శ్రీమన్నారాయణ చూస్తూనే ఉండిపోవాలి, లేకపోతే ఆయన లెక్క శరీరం రావాలి, శంఖ చక్రాలు అనుకునే వాళ్ళందరూ. అన్యః అసౌ అన్యః అహం అంటే ఆయన వేరే, నేను వేరే, ప్రకృతి వేరే, వైకుంఠం వేరే, గోలోకం వేరే, భూలోకం వేరే, ఇట్లా వేరే 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 అనుకునేటోడు దేవానాం పశువు ఏవ అయం. అంతేగా, ఆయన దేవతలకు ఒక పశువు అన్నట్టు. అంటే ఆడికి ఏది కావాలో దాన్ని దేవతలకు ఇచ్చి ఆరాధన చేసి ఏదో ఒక దేవతలకు ఆఫర్ చేసి దాన్ని పొందాం. ఇక్కడ నాక్గా వైష్ణవులు ఏం చేస్తారంటే దేవానా పశువు అంటే ఆ దేవతలు వేరే దేవతలు, శివుడు అమ్మవారు వీళ్ళ దేవతలు, ఈయన మెయిన్ భగవంతుడు అని వైష్ణవులు అంటారు. శైవులు ఏమంటారు, లేదు శివుడు మెయిన్, వీళ్ళందరూ దేవతలు అంటారు. ఇక్కడ ఎవరు కాదు, పరమాత్మ నిర్గుణం, అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. పరమాత్మకి గుణము లేదు, నిర్గుణం. మీరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళెందుకు ఆ రూపమే పరమాత్మ అంటారు, వీళ్ళెందుకు ఈ రూపమే పరమాత్మ అంటారు, అది భ్రాంతి. పశువు దేవానాం పశువు, వాళ్ళు పశువు అలా అంటే అదొక నింద, శాస్త్రీయ నింద. ఈ నిందని మనం అంటే ఒకరిని కించపరచడం కాదు, ఒకళ్ళ అటెన్షన్ ఎక్కడ పోతుంది. ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఏ రూపమైన పరమాత్మనే. కరెక్ట్. అప్పుడు ఆయనే దేవుడు, ఈయనే దేవుడు, మా దేవుడు గొప్ప అనేది విద్య కాదు. ఒకప్పుడు అన్ని, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి కానీ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గురువులు ఎక్కువైపోయి రకరకాల కాంప్లిమెంట్స్. ఒకప్పుడు ఇదంతా లేదు. మీరు చెప్పినట్టుగా పరమాత్మ ఎప్పుడు మనలోనే ఉంటాడు అనేది నిజంగా. మేము చిన్నప్పుడు నేను మా పెద్దలు చెప్పినప్పుడు మనలోనే పరమాత్మ ఉంటాడు, మనలోనే ఒక జ్ఞాన దీపం ఉంది, అది మనం జ్యోతిగా వెలిగించుకోవాలంటే మన జ్ఞానాన్ని పొందాలి, మనం ఏంటో తెలుసుకోవాలి అనేది ఒక పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు జనరల్గా చాలా వచ్చేసేసి రకరకాలుగా కన్ఫ్యూజ్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో జ్ఞానం ఉన్నవాడి మాట వినే సమాజం ఇది కాదు. ఈ సమాజం ఎట్లా అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ మాట నడుస్తుంది. అంటే ఇన్స్టెంట్గా ఏదైనా రెమెడీ వచ్చేసినా, అంటే ఏదైనా వచ్చేస్తుంది, ఈ రోజుకి లక్ష్మి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆశ్రమాలు వీళ్ళు అట్లనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టిస్తారు, కానీ వాళ్ళ ఆ విగ్రహంకి ఒక పునాదే అజ్ఞానం. అంటే నేను అనేది కూడా ఏంటంటే మనం ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటో తెలుసుకోవాలి. అట్లా ఉన్న వాళ్ళ మాట సమాజంలో చాలా రేర్గా వింటున్నారు. ఒకప్పుడు వినేవాళ్ళు. హిందీలో ఒకటి ఏంటంటే సేయింగ్, జో దిక్తా హై వో బిక్తా హై. అంటే జనాలు ఒక అపియరెన్స్, ఇంత నామము, ఒక డ్రెస్. ఇప్పుడు నన్ను కూడా చాలా ఒక ఆయన వచ్చి ఏమనంటే, నువ్వు విష్ణు గురించి మాట్లాడుతున్నావు, నువ్వు నామం ఎందుకు పెట్టుకోవాలంటే, విష్ణు నామం పెట్టుకుంటాడని నీకు ఎవడు చెప్పాడు? ఓకే, పెట్టుకున్నప్పుడు పెట్టుకోవాలని లేదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పీపుల్ జడ్జ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అపియరెన్స్. అంటే మనిషిలో ఎంత లోతుంది, ఎంత జ్ఞానం ఉంది అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం అనే విచక్షణ కోల్పోయిన సమాజం. సో ఈ సమాజంలో కూడా సంప్రదాయం ఉంది, అద్వైత సంప్రదాయం ఉంది, శంకరాచార్య భాష్యాలు ఉన్నాయి, మేము నేర్పిస్తున్నాం, మేము నేర్చుకున్నాం, మా ద్వారా మా శిష్యులు కూడా నేర్పిస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంది. బట్ ఐఎమ్ సేయింగ్ మాస్ ఫాలోయింగ్ కానీ సమాజంలో ఎవరు ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. దే హ్యావ్ మనీ టుడే, సో దే విల్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. సో మైట్ ఇస్ రైట్ అంటారు. అంటే నేను నా దగ్గర ఇప్పుడు ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా దీని గురించి చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. 18వ అధ్యాయం 66వ శ్లోకం, అసలు ఇది ఏంటి, ఈ శ్లోకం అర్థం ఏంటి, అది ఒక్కసారి. ఎస్, ఇప్పుడు నేను మీకు ఆ శ్లోకంలో ఆల్రెడీ సర్వధర్మాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్లస్ మోక్షయిష్యామి, ఈశ్వరుడు మోక్షం ఎట్లా ప్రసాదిస్తాడు, జ్ఞాన దీపేన భాస్వత నాశయామి అజ్ఞానజం తమః తేషామేవ అనుకంపార్థం, 10వ అధ్యాయం 11వ శ్లోకం. సో మోక్షం ఎలా ప్రసాదిస్తాడు ఈశ్వరుడు, జ్ఞానం ఇచ్చే. ఆ జ్ఞానం ఏంటి, 7వ అధ్యాయం వాసుదేవ సర్వం, ఉన్నది ఉట్టి వాసుదేవుడే ఉన్నాడు.
ఇప్పుడు వాసుదేవుడు అంటే కృష్ణుడా, ఇదొక పైత్యం, ఇది ఒక ప్రాబ్లం. అంటే వాళ్ళకి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉన్నది. అంటే వాసుదేవుడు అంటే కృష్ణుడే, విష్ణువు అంటే విష్ణుమూర్తే, ఇట్లా కాదు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు అంటే శివుడు ఒక్కడే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఈశ్వరుడు, పరమాత్మ, విష్ణు, వాసుదేవ ఆర్ వర్డ్స్ ఫార్ పరమాత్మ. పరమాత్మ మళ్ళీ ఏం గుణాలు ఉన్నాయి? నీలంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా అంటే నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. 13వ అధ్యాయం 31 శ్లోకం. నిర్గుణం, గుణం లేదు. గుణం లేదంటే నువ్వు ఉన్నావు, నువ్వు కూడా అదే. గుణం చూడకు బయట. కేనోపనిషత్ సామవేదం నేదం యదిదం ఉపాసతే. ఒక్కసారి కాదు, పదే పదే అదే మాట చెప్పింది. నేదం యదిదం ఉపాసతే అంటే నువ్వు ఉపాసన చేసే దేవతనే పరమాత్మ. అంటే నిన్ను నువ్వు భిన్నంగా చూస్తున్నావు. నిన్ను నువ్వు భిన్నంగా చూస్తే బృహదారణ్యక ఉపనిషత్ శుక్ల యజుర్వేదం దేవానాం పశువు. సో మోక్షం అంటే ఏంటో మనకు అర్థమైంది. నా మామేకం శరణం వ్రజ. నన్ను నేను ఒక్కడే నా శరణం తీసుకో అని చెప్పారు. ఇప్పుడు ఇది కూడా లిటరల్ గా మనం తీసుకుంటే, ఒకవేళ మనం ఈ వర్స్ లిటరల్ గా తీసుకున్నాం, వీళ్ళు ఏమంటారు అంటే జీవులు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, వైకుంఠం ఉన్నది, ఆ వైకుంఠం మోక్షం అని చెప్తారు. ఇప్పుడు ఇది లిటరల్ గా తీసుకుంటే దీని అర్థం ఏంటంటే మనం మూర్ఖులని అర్థం. ఎందుకంటే ఒక స్పీచ్ ఉందండి, ఒక స్పీచ్ ప్రధాని గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ అనేది ఒక ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోలో స్టార్టింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది. స్టార్టింగ్ అనేది జనరలీ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎండ్ అనేది జనరలీ సమ్మింగ్ అప్ ఉంటుంది. సో సేమ్ శాస్త్రం కూడా ఏ లిటరరీ వర్క్ అయినా, ఏ లిటరేచర్ అయినా, ఏ టాక్ అయినా, ఏ ఎస్సే అయినా, ఏదైనా స్టార్టింగ్, మిడిల్, ఎండ్. సో ఇప్పుడు ఒక్క పాయింట్ తీసి మనం ఏదో సిద్ధించాలంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారు. ఓకే, కాంటెక్స్ట్ అంటే అక్కడ దేని గురించి సందర్భం దేని గురించి మాట్లాడాలనేది మనం చర్చించాలి. ఇప్పుడు గీతా శాస్త్రంలో మరి అలా ఉంది. 15వ అధ్యాయంలో పరంధామ నా ధామ తద్ధామ పరమం మమ మమైవాంశ అని చెప్పి అది కూడా మూర్ఖత్వం. అలా ఆర్గ్యూ చేయరు. ఇప్పుడు నేను రామానుజ ఖండనం చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక 90వ ఎపిసోడ్ చేసేది రిలీజ్ అయ్యేది ఉంది. 90 ఎపిసోడ్ చేశాను. ఇప్పుడు రామానుజు చెప్పింది తప్పు, ఆయన ఫ్రాడ్ అంటే కాదు కదా. అవును. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని మనం ఖండించాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏంటంటే ఒక్కొక్క శ్లోకం, ఎందుకంటే శాస్త్రం ప్రమాణం, శాస్త్రం మీద వ్యాఖ్యానం తప్పు ఉందంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఆ శాస్త్రం చెప్పిన శ్లోకాలు ముందు ఏంటి, వెనుక ఏంటి, శాస్త్రం యొక్క అర్థం ఏంటి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో నాకు 100 ఎపిసోడ్స్ అనుకున్నాను. ఇప్పుడు 100తో కూడా అయ్యేటట్లేదు. 200, 300 అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే 100కి నేను 6వ అధ్యాయంకి వచ్చాను. అంటే గీతలో 18 అధ్యాయం ఉన్నాయి. 18 డివైడెడ్ బై 3 6. సో నేను 100 ఎపిసోడ్ 6 అధ్యాయం వరకు వచ్చా. ఇంకొక 6కి ఇంకొక 100 అవుతుంది, ఇంకొక 6 ఇంకో 100 అవుతుంది. అంత మనం అంత ఎక్స్టెన్సివ్ గా, ఎగ్జాస్టివ్ గా ఒక లైఫ్ డెడికేట్ అవుతుంది. ఇదేదో నేను జాబ్ చేసుకుంటా, నేను నా పని నేను చేసుకుంటా, ఏదో మధ్యలో వీడియోలు చేస్తా అంటే అట్లాంటి పనికిరాని వీడియోలు కాదు. ఇది ఒక ఖండనం. అంటే అసలు శాస్త్రార్థం ఏంటి సిద్ధించడం. సో ఒక్క శ్లోకం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గుంజి ఇది చెప్పారు పరమాత్మ, దీని అర్థం ఏంటి, ఇంకొక మఠానికి చెందిన వ్యక్తి అయితే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అద్వైతులకి. ఏం సవాల్ ఇస్తున్నారండి? నేను వైకుంఠం చూపియండి మీరు ఫస్ట్. వైకుంఠం లేని శాస్త్రంలో వైకుంఠాన్ని సిద్ధి చేసే మూర్ఖత్వం ఎవరికి ఉన్నది ఈరోజు తెలుస్తుంది. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేదేంటి? సో మామేకం శరణం. దీన్ని శరణం అంటే ఏంటి? ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఏం శరణం? ఎస్, ఆబ్వియస్లీ ఆ శరణం అనేది లిటరల్ శరణం కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఎన్నో చోట్ల అనన్య భక్తి అనే పదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ LICలో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే యోగక్షేమం వహామ్యహం LIC వాళ్ళు తీసుకున్నారు. అనన్యాస్ చింతయంతో మాం అంటే ఈశ్వరుడిని అనన్యంగా చింతించే వారు అనన్యాస్ చింతయంతః. అంటే అనన్య అంటే ఏంటి? అన్య అంటే అన్యః అసౌ, అన్యః అహం అస్మి. అంటే ఆయన వేరే, నేను వేరే. ఇదేంటి? అన్యభక్తి. ఆడెవడు? వాడు పశువు. శాస్త్రం ఆల్రెడీ చెప్పేసి, వేదం చెప్పింది. ఇదేం ఆర్డినరీ ఏదో పురాణ వాక్యం, ఇదేం కథ కాదు, వేదం వాక్యం ఇది. ఇంపార్టెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. దేవానం పశువు, వాడు పశువు. అన్యః అసౌ, ఆయన వేరే అనేవాడు.